ప్రియాంకపై ముమ్మాటికి హత్యాయత్నమే జరిగింది అంటున్నారు ప్రియాంక తండ్రి. పోలీసుల విచారణ సజావుగా సాగుతోందన్నారు. చట్టం విచారణ తీరుపై తనకి నమ్మకం ఉందన్నారు. చనిపోతోంది అని తెలిసినా కావాలనే కారుతో తన బిడ్డని తొక్కించారని కన్నీటి పర్యంతమయ్యారాయన. అలాంటి మృగాలని వదిలిపెట్టకూడదు, తన బిడ్డ బతుకుతుందనే నమ్మకం తనకి పోయింది అన్నారు. కళ్ల ముందే తన ఆశల సౌధాన్ని కూల్చేశారని, అలాంటి దుర్మార్గులకి ఉరిశిక్ష వేసినా తప్పు లేదన్నారు ప్రియాంక తండ్రి. తన బిడ్డ పరిస్థితిని చూసి ఏడ్చి కన్నీళ్లింకిపోయాయని వాపోయారు ప్రియాంక తండ్రి వెంకటేష్. తప్ప తాగి లాంటి యాక్సిడెంట్స్ చేసేవారిని వదిలిపెట్టకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మీడియాలో ఏమొస్తున్నాయి, ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది, ఇది కరెక్ట్గా నిందితులకు శిక్ష, ఒకవేళ మా అమ్మాయి చనిపోతే శిక్ష కరెక్ట్గా పడే స్కోప్ ఉందా, ఇంకేమన్నా ఇక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్తో ఏమన్నా పొరపాట్లు జరుగుతాయా, ఇది జరగకూడదు, కరెక్ట్గా న్యాయం జరగాలి మాకు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సార్ వాళ్ళంతా వాళ్ళు పిన్ టు పిన్ మాకు చెప్పి ఫుటేజెస్, ఎవిడెన్స్ కాపీస్ అన్ని చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. డిపార్ట్మెంట్ మేము పోలీసు వాళ్ళని నమ్ముతున్నాము. మా డౌట్స్ క్లియర్ అయింది. ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేసే వేలోనే వెళ్తున్నారు ప్రాపర్గా. ఫర్దర్గా ఏంటంటే మా అమ్మాయి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మేము అది కోరుకోము, ఒకవేళ డెత్ అయితే నిందితులు తప్పించుకునే అవకాశం లేకుండా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఇందులో ఏ ప్రమేయాలు ఉండకూడదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయకూడదు. డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా పనిచేయాలి. టైరు తలపైన ఎక్కించి వెళ్ళిపోయారు. అది కూడా ఆపకుండా, రెస్పాన్స్ లేకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు ఇది మర్డర్, ఖచ్చితంగా వాళ్ళు వాంటెడ్లీ మర్డర్ చేసినారు. ఈ ఉదయం రాజమండ్రి పోలీస్ స్టేషన్కి ప్రియాంక తండ్రి వెంకటేష్ వెళ్లారు. ప్రస్తుతం ఉన్న కేసులో ఎలాంటి సెక్షన్లు పెట్టారు, వీక్గా ఉన్నాయా, శిక్షలు పడేలా విచారణ జరుగుతోందా అని ఆరా తీశారు ఆయన. డిఎస్పీలు దేవరాజ్, సుభాష్తో కేసుపై చర్చించారు. అయితే విచారణ జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రియాంక తండ్రి తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండే తన బిడ్డని చంపేశారని, ఇది ముమ్మాటికి మర్డరేనని వాపోయారు. మాకుండే కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా, ఇవన్నీ మేము ఫోన్లో టచ్లో ఉన్నా కూడా ప్రాపర్గా నేను వెళ్ళి కనుక్కోవాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు సార్ వాళ్ళు మాకు డిఎస్పీ గారు, ఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ టైం టు టైం ఎవ్రీ ఎవిడెన్స్తో విత్ వీడియో ఫుటేజెస్తో అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగిందనేది వాస్తవం మాకు ఇప్పుడు అర్థమైంది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకు పాత పరిచయాలు లేవు, ఎక్కడ ఫోన్లో కాంటాక్ట్లు లేవు, వీళ్ళెవరో మా పిల్లలెవరో అసలు సంబంధాలే లేవు. అయితే ఆ క్షణికావేశంలో జరిగింది. అయితే ఆ చేయడం ఎట్లా చేసినారంటే వాంటెడ్లీ చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు, అది చాలా అమానవీయం. ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఉరి శిక్షలు ఉంటే కూడా ఇంకా నాలాంటి తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకి మా పిల్లల ఆత్మహత్య శాంతిస్తుందని మేము సంతోషపడతాం. మాకుండే ఈరోజు కడుపు కొత్త నేను మాటల్లో చెప్పలేను. మా దుఃఖాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అంత బాధగా ఉంది. మా కుటుంబానికి పెద్ద నష్టము. అంటే సార్ ఇప్పుడు మాల్లోకి మద్యం సేవించి వెళ్తున్నారా లేదా ఆ టెస్టులన్నీ ఆ గేట్ దగ్గర లేవు.